ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం 2020లో డుమ్మా కొట్టాడు. ఎందుకు వెళ్ళలేదో ఆవిడికి తెలియదు. సరే 2021 కరోనా, 2022 ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈయన గారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఈయన దావోస్కి అని చెప్పి బయలుదేరాడు స్విట్జర్లాండ్కి. కానీ వెళ్ళింది ఎక్కడికండి? లండన్కి. సీఎం వెళ్ళింది ఎక్కడికి? చెప్పింది దావోస్కు, దిగింది లండన్లో. దావోస్కి అని చెప్పి బయలుదేరి విమానాన్ని నేరుగా లండన్ తీసుకువెళ్ళి అక్కడ తన కుమార్తెను కలిశారా, లేదంటే ఆయన వ్యాపార విదేశీ దొంగ పెట్టుబడులన్నీ చాలా దేశాల్లో ఉన్నాయి కదండి, మరి ఆ లెక్కలు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడా? అది ఈ రోజుకి కూడా $1 మిలియన్ క్వశ్చన్. దావోస్కి అని చెప్పి నేరుగా లండన్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అప్పుడు మళ్ళీ దావోస్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే మన దేశం నుంచి దావోస్కి వెళ్ళాలంటే వయా లండన్ వెళ్ళాలా? ఆ రోజున అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు తగలేసి ఫ్యామిలీనంతా మళ్ళీ లండన్లో ఉన్నటువంటి కుమార్తెను కూడా ఎక్కించుకుని భార్యా పిల్లలందరూ మళ్ళీ దావోస్కి వచ్చి స్విట్జర్లాండ్లో హాలిడే. ఇవాళ నేరుగా జ్యూరిక్లో దిగితే జ్యూరిక్ నుంచి 1 గంట దూరంలో దావోస్ అండి. మరి ఆ రోజున లండన్ వెళ్లాల్సిన అవసరం దేనికి వచ్చిందండి? అంటే సీఎం గారి దృష్టి దావోస్ పెట్టుబడుల సదస్సు మీద కాదండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామన్న ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. విదేశీ విహారయాత్రగా దాన్ని మార్చేసి ఇదిగో లండన్ వెళ్ళి లండన్ మిస్టరీ. జగన్ ఫ్లైట్ అక్కడెందుకు దిగింది అంటే సూటిగా బదులు ఇవ్వని 2 మంత్రులు. ఇదిగోండి ఇది ఆ రోజున 2022లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దావోస్ పర్యటన. ఉష్ దావోస్. జగన్ విదేశీ పర్యటనపై ఏమడిగినా తెలియదు, సమాచారం మా వద్ద లేదు. ఇంతకీ అక్కడికి వెళ్ళి ఈయన గారు ఏమి సాధించాడన్నది ఒకసారి చూస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఏ విదేశీ కంపెనీలను కలవలేదండి. విదేశీ కంపెనీలు అసలు ఈయన ముఖం చూడలేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. 2022లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళిన సందర్భంలో ఏ ఒక్క విదేశీ కంపెనీ కానీ, ఏ ప్రముఖ కంపెనీ సీఈఓ కానీ, ఏ పెద్ద పారిశ్రామికవేత్త కానీ ఎవరు కూడా జగన్ రెడ్డి ముఖం ఎందుకు చూడలేదో ఒకసారి అది కూడా గుర్తు చేసుకోవాలి. 2020లో మరి పీయూష్ గోయల్ గారు దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన చాలా ఘనకార్యాలు చేశారు కదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా అకారణంగా రద్దు చేయటం వల్ల, మరీ ముఖ్యంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెన్యూబుల్ ఎనర్జీలో, సోలార్ ఎనర్జీలో, విండ్ ఎనర్జీలో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని కేంద్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్తున్నా సరే వాటిని రద్దు చేయటం వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోయి దావోస్లో ఉన్న దావోస్ బృందం అంటే ఆ రోజున భారతదేశం తరఫున దావోస్ వెళ్ళినటువంటి పీయూష్ గోయల్ గారు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2020లో మరి దావోస్లో పీయూష్ గోయల్ గారి వద్ద క్యూ కట్టారు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా. ఏంటి మీ రాష్ట్రంలో ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులేంటి? మీ దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెట్టాలి? ఏమి క్రెడిబిలిటీ ఉంది మీ దేశానికి? ఈ రకంగా ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటే మేము ఎలా పెట్టుబడులు పెడతాం, గ్యారంటీ ఏంటని చెప్పి పీయూష్ గోయల్ గారిని గట్టిగా నిలదీసేసరికి ఆయన తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని ఆయన ఒక సమావేశంలో కూడా చెప్పి దేశ ప్రతిష్టనే దిగజార్చింది ఒక రాష్ట్రం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు కూడా ఒకసారి మీకు వినిపించాలి. Stable and predictable regulatory regime, and we have a stress point on the power purchase agreements down south, which hopefully everybody is working to try and resolve, but it has damaged India's reputation very, very severely. In fact, if any of you has influence in that state, please exert that influence. We are also working to find a resolution, but I'm toying with an idea, and if any of you, maybe CII can help me, can we create a framework where the center and states sign a legally binding document committing everybody? సో చాలా స్పష్టంగా ఏమన్నారో విన్నారు కదండి. దేశ ప్రతిష్టే మసకబారింది, ఇండియా రెప్యుటేషన్ దెబ్బతింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంగా మరి ఆనాటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశ రెప్యుటేషన్కే అదొక మచ్చగా మారింది. ఇటువంటి ఏ రకంగా కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయాలి. ప్రభుత్వాలు మారిన ఒప్పందాలను ఈ రకంగా రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు. అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు
ఏ రాష్ట్రం అయితే ఈ రకంగా వ్యవహరిస్తుందో, ఏ రాష్ట్రం అయితే దేశ ప్రతిష్ట దిగజారే విధంగా గతంలో చేసినటువంటి ఒప్పందాలని రద్దు చేస్తుందో ఆర్బీఐ కూడా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్లో కోత పెట్టాలని చెప్పి కూడా పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు వినిపించాను.